ఏం చెప్పలేము బాస్, ఏడిపించేసారు చెప్పాలంటే. చాలా బాగా అనిపించింది. అంటే ఒక సినిమా చూసేంత వరకు కూడా ఒక స్మైల్ ఉంటుంది ఫేస్ లో. అంటే అరే మన ఫ్రెండ్స్ ఇట్లా ఉండే కదా, ఇది జరిగింది కదా, చాలా రియాలిటీకి చాలా దగ్గరగా తీసిరండి. ఆ, చెప్పాలంటే మీ 90s 80s మీ మీ పాత లైఫ్ అంటే మీ చిన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేశారో అక్కడికి వెళ్ళిపోతారండి. నేనైతే ఒక్కటే చెప్తున్నా, మీ ఫ్రెండ్స్తో రండి. నేను ఒక్కనే వచ్చిన, మీ ఫ్రెండ్స్తో రండి. మీ గ్యాంగ్ ఉంటుంది కదా, గ్యాంగ్తో రండి. ఖచ్చితంగా సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఫర్ షూర్. కమిటీ కుర్రాలు, ఇట్ షుడ్ గో, ఇట్ షుడ్ రీచ్ ప్లేసెస్. అంటే ఇందులో బ్యాక్ డ్రాప్ ఎలా చూపించారు? విలేజ్ బ్యాక్ డ్రాప్. విలేజ్ బ్యాక్డ్రాప్ అండి. బేసిక్ ఏంటంటే మన ఊరు, మన పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే కదా, మన ఊరు ఇదంతా చూపించారు. చాలా బాగుంది. ప్లీజ్ కమ్ ఎంజాయ్ ద మూవీ అండి. ఇందులో కొంచెం ఫ్రెండ్ చనిపోయిన క్యారెక్టర్ కూడా ఉంది కదా, అక్కడ మీరు ఎమోషన్ ఫీల్ అయ్యారా మరి? అంటే బేసిక్ ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో అట్లాంటి ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. అంటే లైక్ సి వాళ్ళ ఏజ్ మాది, వీఆర్ ఇన్ 28 29, అదే అదే 90s గ్రూప్లో ఉన్నోళ్ళం మేము. బేసిక్గా చెప్పాలంటే ఎవ్రీథింగ్ కనెక్టెడ్, లైక్ డీప్ రూట్స్ కనెక్ట్ చేసిందండి చెప్పాలంటే. అంటే అక్కడ ఉన్న చిన్న లవ్ కానీ, చిన్న ఇన్సిడెంట్స్ కానీ, చిన్నప్పుడు ఆడుకున్న విధానాలు కానీ, అదంతా డీప్లీ రూటెడ్ అనిపించింది బాస్. అని ఎంతంటే ఆయన లాస్ట్లో ఒకటి వేశారు, మీ కమిటీ కుర్రాడు డైరెక్టర్ పేరు వేశారు. సో అట్లాంటి కమిటీస్ చాలా చాలా ఉంటాయి. అదంతా బాగా జరిగిందండి బేసిక్గా చెప్పాలంటే. ఆ ఊరేగింపు చాలా రియలిస్టిక్గా చూపించారు. ముఖ్యంగా సాయి కుమార్ గారు, ఆయన గురించి మనం చెప్పనక్కర్లేదు. హీ లివ్ ద రోల్. ఆయన వల్ల హీరోకి ఇంకా పేరు వచ్చింది చెప్పాలంటే.